కాదండి ఇప్పుడు సరే మనం ఈ యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉందన్న మీది, ఈ ఒక వీడియోతో హ్యాపీసే అన్న. యాక్చువల్లీ నాకు ఫేస్బుక్ లేదు, యూట్యూబ్ ఛానల్ లేదు, ఇన్స్టా లేదు. కానీ నా వైఫ్, నా తమ్ముడో లేకపోతే ఇట్లనే ఎవరన్నా బాగా ఒకసారి అయితే గీతా మాధురి గారు అనుకుంటా ఫ్లైట్లో మీకు ఇన్స్టాగ్రామ్ లేకపోవడం ఏంది, మీకు ఫేస్బుక్ లేకపోవడం ఏంది టక్కున క్రియేట్ చేసింది. వద్దామని దానికి మళ్ళీ రెస్పాండ్ అవ్వకపోతే సరిగ్గా నేను ఇది కాకపోతే బాగోదు కదా, దానికంటూ ఒక సమయం కేటాయించాలి కదా అది అని అనుకున్నాను. బట్ ఇవన్నీ ఉండాలి అనేది అది కూడా చాలా ఇంపార్టెంట్. చాలా ఇప్పుడు ఉన్న రోజుల్లో అది ఇంపార్టెంట్. అంతకుముందు ఏంది, టాలెంట్ ఉండాలి, కష్టపడే తత్వం ఉండాలి. ఇప్పుడు సోషల్ మీడియా ఉండాలి, ఫేస్బుక్ ఉండాలి, ఇన్స్టా ఉండాలి, ఫాలోవర్స్ ఉండాలి, అట్లా. శివరెడ్డి అన్న మెగా కాంపౌండ్ మనిషి అని ఒక టాక్ ఉంది. ఆ టాక్ వల్ల కూడా కొన్ని సినిమాలు ఆగాయి, లేకపోతే కొన్ని అవకాశాలు తగ్గాయి అని ఒక టాక్ అయితే ఉంది. దానికి ఉందా, అదే నీ దాకా ఎప్పుడైనా వచ్చిందా, నువ్వు ఎప్పుడైనా? అట్లా కాకపోయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకవేళ అట్లా అనుకుంటే మరి మెగా కాంపౌండ్లకి వెళ్ళి రావాలి కదా. నాకు గీతా ఆర్ట్స్లో ఇప్పటివరకు నేను యాక్ట్ చేయలేదు. 2-3 సార్లు వెళ్ళాను అల్లు అరవింద్ గారి దగ్గరికి, చూద్దామమ్మా ఇద్దామమ్మా అనేసరికి సరే మనం అంటే పడదేమో, మనం అంటే ఇష్టం లేదేమో ఆయనకి. కొంతమందికి టక్కున ఏదన్నా అంటే కొన్ని ఫేసులు నచ్చకపోవచ్చు అని చెప్పేసి అనుకొని వదిలేసాను. అల్లు అర్జున్ గారిని కలిసినప్పుడు చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు. లేదు నెక్స్ట్ సినిమా చేద్దాం తప్పకుండా అది ఇది అని చెప్పేసి. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే చిరంజీవి గారు. ఒకవేళ కనుక నేను ఈ కాంపౌండ్ వ్యక్తినే అని అనుకుంటే వీళ్ళ నుంచి ఇప్పుడు చిరంజీవి గారు దాదాపు 4-5 సినిమా, స్టాలిన్ తర్వాత 5 సినిమాలు 6 సినిమాలు చేశారు. మరి నాకు రాలేదు కదా అవకాశం. పవన్ కళ్యాణ్ గారు చేశారు. ఇంతవరకు పవన్ కళ్యాణ్ అప్పుడెప్పుడో నేను గుడంబ శంకర్ అప్పుడు చేశాను తనతో, మళ్ళీ ఇంతవరకు రాలేదు అవకాశం. అల్లు అర్జున్ గారితో చేయలేదు, రామ్ చరణ్ భయ్యతో కూడా చేయలేదు. తనకు కూడా నాకు చాలా, నా మిమిక్రీ అంటే చాలా ఇష్టం రామ్ చరణ్కి. నేను ఈ కాంపౌండ్ వ్యక్తి అంటే చిరంజీవి ఫ్యాను, చిరంజీవి గారి ఫ్యాను, శివారెడ్డి అన్నయ్యను బాగా ఇష్టపడతాడు అనేది ప్రపంచమంతా తెలుసు. ఎందుకంటే ఎక్కడ పోయినా, ఏ స్టేజ్ మీద పోయినా చెప్తుంటాను, ఏ ఇంటర్వ్యూలో అయినా చెప్తుంటాను. అంతేగాని ఆ కాంపౌండే ఇంకా వేరే సినిమాలు చేయడనో లేకపోతే వేరే ఆయన ఆ కాంపౌండే కదా మనం ఇయ్యొద్దు అన్నట్టుగా ఇటు మరి అట్లాంటి వీళ్ళని ఇవ్వాలి కదా. మా కాంపౌండే ఇతను అనుకున్నప్పుడు వీళ్ళని ఇవ్వాలి కదా. అంటే అట్లేం లేదు దాని అర్థం. న్యూట్రల్గా ఉన్నాను, న్యూట్రల్గానే అందరు చూస్తున్నారని నేను అనుకుంటున్నా. మీరు అట్లా గిట్ట అనుకొని బయట వాళ్ళు ఇవ్వకపోతే అది నా దురదృష్టం, నా బ్యాడ్ లక్ అనుకోవాలి. సో ఒక దిక్కు ఏదైతే కాంపౌండ్లో నేను వ్యక్తిని అనుకుంటున్నారో ఆ కాంపౌండ్ నుంచి కూడా నాకేం అవకాశాలు, అసలు అన్నయ్యను కలవడానికి టైం దొరుకుతుంది, వాళ్ళు ఇవ్వట్లేదు ఆ ఫ్రేమ్ ఇవ్వడానికే. అట్లాంటిది ఇంకా ఆ కాంపౌండ్ వ్యక్తిని అనుకున్నప్పుడు మరి నాకు ఇంకెన్ని అవకాశాలు, చాలా సినిమాలు నడుస్తున్నాయి, వాటి అన్నిట్లో ఉండాలి కదా నేను. శివారెడ్డి అన్నని తొక్కిన ఒక పెద్ద కమేడియన్ అనేది ఒక స్టేట్మెంటు అలా ఉండిపోయింది. కానీ ఈ రోజుకి ఆ పేరు అనేది ఏది అన్న మీ నోట్ల నుంచి అది బయటికి రాలే. ఇప్పుడు చెప్దాం ఒక పేరు బయట కాదన్న. ఇంకోటి అరే ఇప్పుడే ఒక పేరు చెప్దాం అనుకున్నాను. అవునా, వెయిట్ చేస్తున్నారా? వస్తున్నా, బాయ్. ఓకే, థ్యాంక్ యూ. ఈ రోజుకి ఇంతకు సమాప్తం. రైట్, బాయ్, థ్యాంక్ యూ. అయితే ఆ పేరు రివీల్ అవ్వలేదు, ఆ స్టేట్మెంట్ అలా ఉండిపోయింది. అక్కడే మీకు నా మంచితనం అర్థం కావాలి, జనాలకు అర్థం కావాలి, కానీ కింద ఆ వ్యక్తికి కూడా అర్థం కావాలి. నేను ఇంత చేసినా కూడా వాడు నా పేరు ఎక్కడ తీయలేదు చూడు బయటికి, నా పేరు ఎక్కడ చెప్పట్లేదు చూడు, ఇంకా కూడా చెప్పట్లేదు ఇన్నేళ్ళు గడిచినా కూడా. అది నా పెళ్ళైన కొత్తలో, అంటే 2009లో జరిగింది అది. 2009-2010లో జరిగింది. ఈ రోజు వరకు కూడా ఆయన పేరు తీయట్లేదు, నేను నోట్లో నుంచి వెళ్ళి చెప్పట్లేదు అని అంటే ఎలాంటి తత్వం అయి ఉండాలి నాది, ఎంత మంచి మనసు అయి ఉండాలి. కానీ కామెంట్లో జనాలు ఫిక్స్ అయిపోయి చెప్తున్నారు, ఒక పేరు చెప్తున్నారు.
ఎవరన్నా ఏమన్నా అనుకోండి భయ్యా, ఎవరన్నా వాళ్ళకు నచ్చిన ఇప్పుడు ఖాళీలు పూరించండి అని ఉంటది, డాష్ ఉంటది. ఓకే, నువ్వు డాష్ చూసావు, ఆడ ఏం చూసావు అనేది సినిమానా లేకపోతే డాన్సా, మిమిక్రియా, పాటలా, సాంగ్సా అనేది ఎవరెవరు ఊహకు వాళ్ళు నింపుతారు. సో కాబట్టి నీకే కూర ఇష్టం డాష్ అని పెడితే నువ్వు టమాటా చెప్తావు, నేనేమో ఆలుగడ్డ అని చెప్తాను, అట్లా రకరకాలు రాసుకుంటాను. ఎవరు అనుకునేది వాళ్ళు అనుకుంటూ ఉంటారు భయ్యా. నువ్వు కూడా ఎంత ప్రయత్నం చేసినా అది కాదు, పెద్ద ఆయనతోనే కాలేదు, నీతోనే ఏవిఎన్ రాధాకృష్ణ అన్నతోనే కాలేదు చెప్పించడం. అంటే ఒక క్లారిటీ కోసం ఇంతమంది ఒక ఆయన క్లారిటీ అందరికి వచ్చేసింది అన్న. ఒక పేరు పెట్టి పిలుస్తున్నారు, అందరికీ తెలుసు, ప్రపంచానికి మొత్తం తెలుసు, నాకే కాదు ఎవరెవరికి ఏమేమి ద్రోహాలు జరిగినాయో వాళ్ళందరికీ ఎవరు అనేది కూడా చాలా మందికి తెలుసు. కాకపోతే బయటికి చెప్పడం సబబు కాదు అని. మీ లైఫ్కి ఎండింగ్ కారణం ఆయననా? మీ కెరియర్ అంటే అక్కడ కొట్టొచ్చినట్టు కనబడతా ఉంది. బ్రేక్ అంటే బాగా డిసప్పాయింట్ అయిపోయి ఇట్లా వేరే ఒక అతను చెప్తే వింటారా డైరెక్టర్స్, వేరే ఒక అతను చెప్తే వింటారా ప్రొడ్యూసర్స్, వేరే ఒక ఆర్టిస్ట్ చెప్తే ఇలా ఉంటుందా ప్రభావం అని చెప్పేసి కొన్ని రోజులు అలిగి ఇండస్ట్రీ మీద ఒక 1-2 years ఓన్లీ ప్రోగ్రామ్స్ కోసమే వెయిట్ చేసుకుంటూ, 1-2 years ఏంది, 3 years 4 years వరకు ప్రోగ్రామ్స్ మీదనే కాన్సన్ట్రేట్ చేసి ప్రోగ్రామ్ చేసుకుంటూ బతికా. అని లేదు, ఎవరో చేసిన తప్పుకి మనం ఎందుకు, నాకున్న టాలెంట్ సినిమానే కదా, యాక్టింగే కదా, సో ఈ మిమిక్రీని వదలొద్దు, ఇదొక కన్ను, సినిమాను వదలొద్దు, ఇదొక కన్ను, 2 కన్నులు నావే కదా అని చెప్పేసి అమ్మ మీద అలిగితే మనకే కదా కడుపు ఎండుతుంది అని మళ్ళీ అర్థం చేసుకొని మళ్ళీ ఇండస్ట్రీలో మళ్ళీ మొదలుపెట్టా. కానీ అప్పటికే చాలామంది చాలా రకాలుగా కోల్పోయారు. నేను కోల్పోయాను, చాలా మంది ఎంటర్ అయిపోయారు, చాలా మంది వాళ్ళ వాళ్ళ ప్లేస్లు ఒక్కొక్క డైరెక్టర్ దగ్గర ఒక 2 కమెడియన్స్, ఒక్కొక్క ప్రొడ్యూసర్ దగ్గర ఒక 2 కమెడియన్స్, ఒక్కొక్క హీరో దగ్గర 2 కమెడియన్స్, అట్లా ఆ టైప్లో అందరు సెట్ అయిపోయారు. సో ఇప్పుడు మనం పోవాలంటే ఫస్ట్ వాళ్ళ దగ్గర ఉన్న ఈ చిన్న కమెడియన్స్ని దగ్గర చేసుకోవాలి, అప్పుడు మనం వెళ్ళగలుగుతాం.